హలో గాయ్స్, టైం చూస్తే 5 అవుతుంది. సో ట్రిప్ కూడా అనుకుంటున్నా. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. చలో స్టార్ట్ చేద్దాం. ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసి పడితి నింతవరకు. నీ దయని విభూతిగా పుయ్యరన ఒంటికి, నన్నింకొక నందిగా ముడెయ్యి నీ ఘాటికి. ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోనా లింగమయ్య నీవే నాకు తోచినావుగా. Siddhakta Renuka, Yelama Darshanam Chesukanam Chalo Inka. మబ్బుల్లో గీతలు నీ నామాలే, లోకమంతా నాకు శివమయమే. ఎడజుడు నీ అనుభవమే, ఓంకారము పలికినవి పిల్లగాలునే. పెద్దమ్మ తల్లి టెంపుల్. నిన్నటి నా వెలితిరి నీ దయ చెరిపిందిరా. శివ శివయను పేరుకు పెన వేసుకుంటిరా. సూర్యాస్తమం ఎంత బాగుంది. కొండవాగు నీళ్లు నీకు లాలపోయనా, అడవి మల్లె పూల దండ అలంకరించనా. నా ఇంటి జై జై నీతో నవ్వుల కొలువు, గుప్పి మాంసం ఇది నీకు తెచ్చినా. ఓ శివయ్య, ఇప్పటినే ఉంది బిందు చేయనా. నిన్ను సాగుత కొనసాగుతలే బతుకు పొడుగునా. ఎండకు చడివానకు తట్టుకుని ఎట్టుంటివో, చలి మనసుకు విలవిలా ఏ పాటు పడితివో. ఇక నీ గూడు నీడా చలికాడు నేనేరా. శ్వేతవర్ణం అనమాట, అంటే ఒక్క మచ్చ లేనివాడనమాట. జనాలందరి కోసం మచ్చ పెట్టుకున్నాడు మామ, విషం స్వీకరించి. ఓకే, అంత గొప్పవాడు శివుడు. అటువంటి శివుడిని పూజించకుండా ఉండడం, ఇక అది మహా పాపాలు చేసుకుంటే గానీ అలాంటి జన్మ రాదు అసలు. శివుడిని పూజించాలి మామ. ఓకే, హిందూగా పుడితే కనుక తత్వ ఆఫ్ శివ అర్థం చేసుకోవాలి. పూజించడం అంటే ఏదో కాదు మామ, తత్వ అర్థం చేసుకోవడం. అది లేదుందా ఎట్టగెట్టనో తల తిరిగి, పొగసిన పాపమంత కరిగి. శివయ్యాని సిగముడిలా సిక్కుకుంటిరా. బొమ్మని దిలించిన, కసురుతూ కదిలించిన, శూలముతో పొడిచిన, పాములు కరిపించిన. నిన్నొదిలితే నా పేరిక తిన్నడే కాదురా. అగ్రహార మంజన్న స్వామి. వేములవాడ కమాన్ ఎంట్రన్స్.
బైక్స్ లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఎలా? అలా అనుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. పక్క పట్టున్న గల్లీలో కొట్టేశాను. వెళ్తున్నా సడన్గా ఒకసారి ఏమైందో తెలియదు. నాకేం కనపట్టలేదు. కొత్త భక్తుడు సాక్షాత్కారమైంది. ఏంటని పొగ చూస్తున్నా అప్పుడు అనిపించింది నాకు దోమల మంది ఇస్తురని. ఈ పొగ బండి వెనకాలనే ఫాలో అయ్యా. నాకు కూడా దారి కనిపించింది. సీదా కమాన్ గోపురం దగ్గర తీసుకుపోయారు. థ్యాంక్ యూ అన్నగారు. అబ్బా ఏం పబ్లిక్ అన్న. ఈ జన సంద్రంలోనే కాసేపు నా బైక్ అక్కనే ఆపి దేవుణ్ణి బయట నుంచి మొక్కి ఒక్క ఫోటో తీసుకున్నా తమ్ముని కోసం. ఇలా ముందు వెళ్తుంటేనే బందిపోచమ్మ ఆలయం వస్తుంది. కుడివైపు నుంచి ఎంట్రన్స్ అమ్మవారి ఆలయంలోకి. దాని ముందే నాగేశ్వరం ఆలయం ఉంటుంది. శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం. అమ్మవారి బద్దిపోచమ్మ టెంపుల్ దర్శనం నాకు కలిగింది. మై ఫేవరెట్ భీమన్న టెంపుల్, భీమేశ్వర ఆలయం. ప్రస్తుతం చాలా బాగుంటుంది తెలుసా అండి. వేములవాడ ప్రాంగణంలో వేములవాడ చుట్టూ అన్ని దేవాలయాలు సందర్శించి చివరికి గ్రౌండ్లో ఏదో ప్రోగ్రామ్ అవుతుందంటే వెళ్ళి చూసాము. క్లాసికల్ డ్యాన్స్ చేశారండి, చాలా బాగా చేశారు. శివరాత్రి రోజు కదా, జాగారం ఉండాలని. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చకపోయినా సరే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. దుర్గా వ్యూస్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే దుర్గా వ్యూస్ అని టైప్ చేసి ఫాలో అయ్యి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.